సుప్రీంకోర్టుని కూడా ఇంకా మీరు అనుమానిస్తే నేనేం చేయలేను ఇంకా దేశంలో. అది సేయింగ్ దట్ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రతిసారి ఓడిపోయినప్పుడు ఈవీఎంస్ గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడే రాజకీయాలు మేము చేయం. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. మిత్రులు అన్నారు కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నా, రాజ్యాంగబద్ధంగా అన్నీ అవుతున్నాయని చెప్పి అది చెప్పడానికి. సేయింగ్ దట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నారు, బార్డర్ స్టేట్ అది. అక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతైతే ఇది ఉందో సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ పరంగా కూడా వాళ్ళకి అంతే బాధ్యత ఉంది. ఇన్నేళ్ళు అక్కడ మన గవర్నమెంట్ లేక అదే కదా చెప్పేది, అక్కడ చాలా చొలబాటుదారులు ఎక్కువైపోయారు. అప్పటికి మనం ఎంత నిర్దిష్టం చేసాం సార్, చేయబట్టే ఇంక ఈ మాత్రం ఉంది. ఇప్పుడు ఇంకా అందుకే కదా నిర్దిష్టంగా ఇంకా మనం చేద్దాము, ఇంకా గట్టిగా చేద్దామని చెప్పి మన గవర్నమెంట్ కోసం ఇంత కష్టపడి చేసాం. ఇప్పుడు ఇంకా చాలా ఇంకా ఇన్ఫిల్ట్రేషనే లేకుండా అయిపోతుంది. 90 lakh ఓటర్స్ని మేము డిలీట్ చేసామంటే, ఫేక్ ఓటర్స్ని వాళ్ళందరినీ వెనక పంపించేస్తున్నామంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. చేస్తున్నాం కదా, మా పని మేము చేస్తూ పోతున్నాం. మరి ఇన్నేళ్ళు 70 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉంది, మరి వాళ్ళది అప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ కదా, వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కదా, వాళ్ళు ఏం చేశారు మరి ఇన్ని రోజులు? మరి నిద్రపోయారా, పండుకున్నారా వాళ్ళు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కదా ఇవన్నీ చేస్తున్నాం. మరి మేము చేస్తున్న దానికి కూడా ఇన్ని రోజులు ఎందుకు చేయలే అంటారు. కానీ ఇన్ని రోజులు 70 ఏళ్ళు వీళ్ళు పరిపాలించినప్పుడు అప్పుడు మాత్రం చేయలేప్పుడు అది మాత్రం మాట్లాడరు. ఎందుకు చేయలేదు అప్పుడు బంగ్లాదేశ్ ఇవన్నీ ఇన్ఫిల్ట్రేషన్ కొత్తగా అవుతుందా? 70 ఏళ్ళ నుంచి అవుతుంది అది. మరి ఇప్పటివరకు ఎందుకు చేయలేదు వీళ్ళు? అది నేను చెప్పేది. మీరు హిపోక్రెటిక్గా మాట్లాడద్దు ఏ పార్టీ పరంగా. మనం ఇక్కడ నేషనలిస్టిక్గా మాట్లాడదాము, ఏది మంచి ఏది చెడు దేశానికి, దాని ప్రకారంగా దేశానికి మంచి జరిగే విధంగా మాట్లాడదాం. బెంగాల్ పాలిటిక్స్ ఇవాళ రోజు ఇప్పుడు నిజంగానే అన్నీ మా పరంగా మాకు అనుకూలంగా వేసుకునేటట్టయితే ఇవాళ రోజు తమిళనాడు టీవీకి ఎందుకు వినేస్తుంది? మరి టీవీకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది మాకు? ఇవి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్సే. మీరు చెప్పినట్టుగా మిత్రులు వీళ్ళందరూ అంటున్నట్టు మరి మీద చోట కూడా మేమే గెలుస్తాం కదా. మేము అక్కడ మాత్రం విజయ్ లాంటి వాళ్ళని వీళ్ళందరూ ఎందుకు గెలవనిస్తాం మేము? సో దిస్ డిబేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. మీరు అలా మాట్లాడకూడదు. రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్ బాడీస్ మీద మీరు ఎట్లా నిందలు వేయడం అనేది చాలా పెద్ద తప్పది. అది నేను చెప్పేది. మీరు అలా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను దాని గురించి కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాగా గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడతాం. మిత్రులు తెలంగాణ లీడర్ కాబట్టి ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, బట్ స్టిల్ నేషనల్ పార్టీ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో మేము ఫస్ట్ ఒక సీట్తో స్టార్ట్ అయ్యాం 2018లో, రాజాసింగర్ సీట్తో. దాని తర్వాత మేము అప్పుడు 7% ఓట్ పర్సెంటేజ్ ఉంది మాది. ఇదే తెలంగాణలో నెక్స్ట్ మీరు కిషన్ రెడ్డి ఉన్నప్పుడు అది ఓకే. ఎప్పటి నుంచో నేను 18 సంగతి చెప్తున్నా. అంటే నేను యూత్ కాబట్టి కొద్దిగా ఫ్రెష్ పాలిటిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మరి పాత దీని నుంచి కాకుండా. సో 2018 నుంచి చెప్తున్నాను నేను ఇప్పుడు. సో వన్ సీట్తో స్టార్ట్ అయ్యాం. మొన్న మీరు చూస్తే ఎమ్మెల్యేలో ఒక 8 విన్నాము, లోక్సభ ఒక 8 విన్నాము, ఎమ్మెల్సీలు కూడా మొన్న విన్నాము మేము 3. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. విపరీతంగా గణనీయంగా మా ఓటు పర్సెంటేజ్ 30% వరకు పెరిగింది మాకు. సో ఒక 0 నుంచి మేము ఒక విధంగా 1%, 7% నుంచి 30%, 30 పైచులకు ఓటు పర్సెంటేజ్ తెలంగాణలో పెంచుకోగలిగాము. సౌత్ ఇండియాలో ఎక్కడ మా ప్రాబల్యం లేదండి. నెక్స్ట్ కమ్స్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. నేనున్న స్టేటే, ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్లో మేము ఇప్పుడు కూటమి గవర్నమెంట్లోనే ఉన్నాము. మా ఓటు పర్సెంటేజ్ గణనీయంగా పెరిగింది. అక్కడ అంత 8 మంది ఎమ్మెల్యేలు గెలిచాము మేము. లోక్సభ 3 గెలిచాము, ఎమ్మెల్సీలు 3 ఉన్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో. కూటమి గవర్నమెంట్లు ఉన్నాము. మేము సౌత్లో ఎక్కడ లేమండి. ఇప్పుడు సౌత్లో ఆంధ్రప్రదేశ్లో మా గవర్నమెంట్ ఉంది కదా, ఇండియా గవర్నమెంట్. సేయింగ్ దట్ అదొకటి. నెక్స్ట్ కేరళలో తిరువనంతపురం మేయర్ సీటే గెలిచాము మనం. లోకల్ ఎలక్షన్స్ విన్నాము, బాగా వేసాం మేము కేరళలో. ఇప్పుడు 1 or 2 లీడింగ్ చూపిస్తుంది కేరళలో. 1 by 1 మేము వెళ్తాం. మేము ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాం సార్ బీజేపీ. అందుకనే కదా బీజేపీ వాళ్ళ రోజు దేశం మొత్తంలో మా సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయింది, అన్ని చోట్ల రాష్ట్రాల్లో కూడా మా గవర్నమెంట్ ఉంది అంటే దట్ ఈస్ బికాస్ మేము లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఆలోచిస్తాము. ఒక నిర్దిష్టమైన పార్టీ మాది, ఒక సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ ఉంటుంది మాది, క్యాడర్ బేస్డ్ పార్టీ, ఒక కుటుంబ పాలిత పార్టీ కాదు మాది. క్యాడర్ నుంచి మాకు లీడర్స్ వస్తారు, లీడర్స్ నుంచి క్యాడర్ కాదు మాది. సో గవర్నమెంట్ ఉండేది 18కి వచ్చేసరికి బీజేపీ ఇండివిజువల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మళ్ళీ ఎన్డీఏ పరిస్థితులు వచ్చాయి. సో సెంట్రల్ లెవెల్లో కూడా మీరు ఆలోచించాలేమో. ఒకసారి బ్రేకింగ్ వస్తుంది. టీవీకే పార్టీ విజయ్కి తమిళనాడు ఫలితాల పైన కవిత ఆసక్తిగా ట్వీట్ చేశారు. ఉన్న వాళ్ళతో విసిగిపోయి, అధికార దాహార్దులతో విసిగిపోయామని చెప్పి, భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరిగి రాయాలని చెప్పి దాని ఒక ట్వీట్ చేశారు. సో కవిత చేసిన ట్వీట్ అటు విజయ్ని కంగ్రాచులేట్ చేస్తున్నట్టు ఉంది. ఆ తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని కూడా విసిగిపోయామని చెప్పి పబ్లికే ఈ రకంగా విజయ్ వైపుగా నిలబడ్డారన్నట్టుగా తన ట్వీట్ కూడా కనబడుతోంది. సో కవిత కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. మరి గతంలో తను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విసిగిపోయి ప్రజలు తన పార్టీని కూడా గెలిపిస్తారనేటువంటి ఒక ఆశతో ఉన్నారు, తెలియదు. బట్ మనం ట్వీట్ చూస్తున్నాం. ఉన్న వాళ్ళతో విసిగిపోయాం, అధికార దాహార్తులతో వేసారిపోయాం, భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరిగి రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపారు. సో ఇది లింగమేళ గారు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తారేమో. లింగమేళ గారు,
కవిత ట్వీట్ ఎలా చూస్తారు? విసిగి వేసారిపోయాం ఉన్న ప్రభుత్వాలతో, గత ప్రభుత్వాలతో, కొత్త రాజకీయ శక్తులకి అవకాశం కల్పించిన తమిళ ప్రజలు అని చెప్పి తను ట్వీట్ చేశారు. ఇది బహుశా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తను ట్వీట్ చేసినట్టుగా ఉన్నారు. కొత్త రాజకీయ శక్తి అంటే తెలంగాణ రక్షణ సేన, తన పార్టీ అధికారంలోకి వస్తున్న రకంగా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. దానికి తమిళ రాజకీయాలు ఉదాహరణగా జోడించారు ఆవిడ. అండి ఇవాళ కవిత గారు బహుశా పగటి కళలు అంతే, ఎవరు దాన్ని ఏమనలేరు. ప్రజాస్వామ్యంలో టీవీకే నిజమైంది కదా, తనది పగటి కళ ఎందుకు అనుకోవాలి, టీవీకే నిజమైంది కదా. కవిత గారి గురించి చెప్తున్నాను నేను వస్తే అక్కడికి. కవిత గారు పగటి కళలు కనొచ్చు, ఎవరు ఆపలేరు. ప్రజాస్వామ్యంలో మనకు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఇవాళ ఆవిడ కూడా పార్టీ పెట్టు. కానీ ఇవాళ తమిళనాడులో పరిస్థితులు తెలంగాణలో లేవు, దాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి కదా. ఇవాళ తమిళనాడులో వాళ్ళు గతంలో ఉన్నటువంటి రెండు, ఇవాళ ఏఐడిఎంకే డిఎంకే సిచ్యువేషన్ ఎట్లుందండి? అది ఇవాళ డిఎంకే అంటే ఒక వ్యక్తి ఫ్యామిలీ పార్టీగా కరుణానించి తర్వాత ఒక డైనాస్టీ. కానీ ఇవాళ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం